హమాసు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను. ఇది జరిగింది టెర్రరిస్ట్ అటాకు. దీన్ని ఫినిష్ చేస్తాం. దాని లీడర్లను ఉండనీయం. పక్కనే లెబనాన్ దేశము, ఇరాన్లలో కూడా హిజ్బుల్లా అని ఒక ఇంటర్నేషనల్ ఆపరేట్ చేసే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా దీనికి అండగా ఉంది. వీటిని మేము ఖతం చేస్తామని డిక్లేర్ చేశాడు. వారులో వేలాది మంది, 45,000 అంటున్నారు, 50,000 అంటున్నారు. పిల్లలు హాస్పిటల్స్ మీద ఇప్పుడు పాతకాలపు యుద్ధాలలోనన్నా ఇంత ఘోరమైన నష్టం జరగదు. గుర్రాలు వస్తాయి, సైన్యాలు కొట్లాడుకుంటాయి, అక్కడెక్కడ చచ్చిపోతారు, ఇండ్లు కూలిపోవు, కాలబెట్టుడు పెడతారు. కానీ ఇక్కడ బాంబులు వేస్తే మొత్తము వెస్ట్ బ్యాంక్ అంతా ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. గాజా అంతా ధ్వంసం అయిపోయి ఉన్నది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలంతా. అది నిజమే. అది ప్రపంచం అంతా వ్యతిరేకిస్తుంది. యుఎన్ఓ దాన్ని ఆపేయాలంటుంది. కానీ నెతన్యాహు నేను ఆపనంటున్నాడు. ఈవెన్ అమెరికన్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆపాలి అని కమలా హారిస్ గట్టిగా చెప్పింది కూడా. లేదు, నేను వాళ్ళను హమాస్ను ఫినిష్ చేసేంత వరకు హిజ్బుల్లా. ఇప్పుడు ఇరాన్ ఎంటర్ అయింది యుద్ధంలోకి. యుద్ధము ఆల్మోస్ట్ పలెస్టీనియన్ ప్రాబ్లము మీద ఇరాను ఇజ్రాయెల్ యుద్ధంగా మారింది అది. అప్పుడు నేనేమి రాశానంటే, ఈ హమాస్ హెడ్ను నేరుగా ఇజ్రాయెల్ చేసిన టెక్నాలజికల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అమెరికా చేతులు కూడా లేవు. వాళ్ళు రెండు చేశారు. ఒకటి, యుద్ధ యంత్రాంగాన్ని ఒకప్పుడు జపాన్ కంటే ఇప్పుడు చిన్న దేశము అమెరికా కంటే చాలా తెలివైన యుద్ధ యంత్రాలను వాడగలుగుతున్నారు. అంటే ఇప్పుడు పేజర్ అని ఒకటి ఉండేది, ఒకప్పుడు డాక్టర్లే వాడేది. ఆ పేజర్లను వాళ్ళే అమ్మి ఆ పేజర్లను బాంబులుగా మలిచి వ్యక్తులను పేల్చేసేది. అది హమాస్ లీడర్లను అట్లా పేజర్ ద్వారా పేల్చేశారు. రెండోది, వ్యవసాయ రంగంలో వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీ. ఇజ్రాయలీస్ డెజర్ట్స్ అన్నిటినీ పచ్చ పంటల భూములుగా మార్చారు. నేను స్వయంగా చూశాను. తర్వాత అంతేకాదు, ఇప్పుడు మన దేశంలో గ్రామీణ ప్రాంతంలో మనం వాడే కొత్త మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్. నేను మొన్న మా ఊరికి పోతే నాట్లేయడానికి బదులు ఒక్కరోజు ఒడ్లు నానబెట్టి తెల్లారి కొంచెం ఆరబెట్టి చల్లే పద్ధతి కొత్తగా వచ్చింది సార్, వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దొరికినా ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఇజ్రాయేలీలు చాలా అగ్రేరియన్ టెక్నాలజీని తయారు చేశారు. అది ప్రపంచానికి అమ్ముతున్నారు. మన అగ్రికల్చర్ దాని నుంచి చాలా బెనిఫిట్ అయింది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళతో దగ్గరగా కలిసి ఉన్న ప్రభుత్వం. అయితే నేనేమన్నానంటే, ఆల్రెడీ 2 అగ్రిమెంట్లు అయి ఉన్నాయి. ఈ యుఎన్ఓ ఒత్తిడి వల్లగా తర్వాత మిగతా దేశాలు కూడా వాళ్ళు ఉండొద్దని వీళ్ళు ఉండొద్దని వాళ్ళు మొత్తం లక్షలాది మందిని, లేదా దగ్గర వీళ్ళు ఒక 70 లక్షలు, వాళ్ళు ఒక 90 లక్షలు ఉంటే వీళ్ళను ఎలిమినేట్ చేయడం, చంపుకోవడం అనేది సొల్యూషన్ కాదు. పాలెస్టైన్ కొద్దిగా బాగా పావర్టీలో ఉంటుంది. యుఎన్ అండా ఉన్నా కూడా అది ఎందుకో అగ్రికల్చర్ను డెవలప్ చేసుకోగలిగే పరిస్థితిలో లేదు. ఇజ్రాయెల్ చాలా ధనవంతమైన దేశం అయింది. అది టెక్నాలజీలో, సాఫ్ట్వేర్లో, థింకర్సు ఇవన్నీ ఉన్నాయి కనుక, సో 2 దేశాలుగా జీవించడమే మార్గం. దానికి అంగీకారం 2 వైపుల నుండి ఉండాలి. అంటే ఇక్కడ ముస్లింలలో ఒక బలమైన సెక్షన్ ఇజ్రాయెల్ అక్కడ ఉండదగ్గది కాదు అని ఉన్నది. జ్యూస్ అక్కడ ఉండాల్సిన, ఆ దేశం పేరే ఇజ్రాయెల్ కాదు, అది పలెస్టైనే. అక్కడ జ్యూస్ ఉండొద్దు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రపంచం అంతటా ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న లెఫ్ట్ వాళ్ళు, మీడియాలో ఉన్న ప్రోగ్రెసివ్లు అందరూ ఈ పలెస్టైన్ పోరాటము విముక్తి పోరాటము, ఈ హమాస్ కూడా దాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనడం కరెక్ట్ కాదు. కంచాయిలయ్య కూడా దాని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నాడు. నేను అన్నాను, ఏ నిర్వచన ప్రకారమైనా దానికి టెర్రరిస్ట్ లక్షణాలు ఉన్నాయని.
ఎందుకంటే ఆక్యుపైడ్ చేస్తుంది కదా. టెర్రరిజానికి యుద్ధానికి తేడా ఏంది? ఉమ్, నేను ఇంక మళ్ళీ ఎప్పుడన్నా వ్యాసంలో చెప్తాను. టెర్రరిజం అంటే ఏంది? ఒక సంఘం వ్యక్తులను ఇతరులను చంపడానికి ట్రైన్ చేస్తుంది. వాళ్ళు డిక్లేర్ చేయకుండా, చెప్పకుండా, రహస్యంగా అక్కడ 100 ఉన్నారా, 1000 ఉన్నారా, బాంబులు పెట్టాలనా, లేదా పొయ్యి పొడవాలనా, లేదా మనుషులే బాంబులుగా తయారై పేల్చాలనా, పోయి చెప్పకుండా డిక్లేర్ చేయకుండా చంపేస్తారు. అవును. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నిరంతరంగా జరగవచ్చు, రోజువారీ జరగవచ్చు, ఎప్పుడు. కానీ యుద్ధం అంటే అట్లుండదు. యుద్ధం డిక్లేర్ చేస్తారు. అవును, ఫలానా రోజు. యుద్ధం డిక్లేర్ చేసిన తర్వాత ఇక యుద్ధం మొదలైంది కనుక మనం ఈ ప్రాంతంలో ఉండొద్దు, వెళ్ళిపోవాలి, క్యాంపులు పెట్టుకోవాలి, ఇవన్నిటికీ విసులుబాటు ఉంటుంది. తర్వాత యుద్ధాన్ని ఇంటర్ఫియర్ కావడానికి వరల్డ్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇజ్రాయెల్ ఇంత ఘోరంగా చేస్తున్నా దీన్ని జెనసైడ్ అనాలి అనేది ఒక సెక్షన్. ఇది మానవ హత్యాకాండ జరుగుతుంది అనేది. సరే కాదు, అది యుద్ధంలో హత్యలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, ఇండ్లు ప్రాంతాలు ధ్వంసం అయిపోయినాయి, ఆ దేశమే ధ్వంసం అవుతుంది అనేది ఒక సెక్షన్. జెనసైడ్ అనే దానికి నిర్వచనం నా దృష్టిలో డిఫరెంట్. జెనసైడ్ అంటే ఇప్పుడు గుజరాత్ దాన్ని జెనసైడ్ అని అప్పుడు అన్నాం. అంటే ఒకవైపే కేవలము రైట్స్ జరిగి చంపేసుకుంటా పోతారు, ఇతర శక్తికి ఏమి ఉండదు. వీళ్ళు యుద్ధంలో ఉన్నారు. ఇరాన్ ఉంది, లెబనాన్ కూడా అండగా ఉంది, తర్వాత హిజ్బుల్లా వాళ్ళకు ఆయుధాలు ఉన్నాయి, హమాస్కి ఆయుధాలు ఉన్నాయి. యుద్ధంలో వీళ్ళు అసమానులై ఉన్నారు అనేది నిజమే. ఇజ్రాయెల్ చాలా అడ్వాంటేజ్లో ఉంది. 67% ఇజ్రాయెల్ వాడే వెపన్స్ అమెరికా నుంచి వస్తున్నాయి. నేననేది ఏంటంటే ఇప్పుడు మీరంతా ఇజ్రాయెల్ని అది జియనిస్ట్ దేశము, తర్వాత సామ్రాజ్యవాద దేశము, దాన్ని ధ్వంసం చేయడం, అక్కడి నుంచి వెళ్ళగొట్టడమే కరెక్ట్ అని అనే మేధావులంతా కూడా అమెరికాకు మీ పిల్లల్ని పంపుడు కూడా అన్యాయం. అమెరికానే కదా చేసేదంతా. అమెరికాలో జ్యూసు చాలా ధనవంతులు. మరి మన పిల్లలు ఇక్కడనేమో ఇజ్రాయెల్ని తిడతాం, అమెరికాని తిడతాం, అక్కడ పోయి మన పిల్లలు అక్కడే బతకాలంటే ఇది న్యాయంగా, ఇది పద్ధతి కాదు. ఇది కనుక మనం మేధావులుగా ఒక సొల్యూషన్ చెప్పాలి. సావుల పట్ల ఏడ్చుకుంటూ కూర్చుంటే అయ్యేదేం లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, అక్కడ జనం చస్తున్నారు, ఇండ్లు కూలిపోతున్నాయి, హాస్పిటల్స్ కూలిపోయినాయి, పిల్లలు చచ్చిపోయినారు. అది రోజు టీవీలు చెప్తున్న విషయమే, పేపర్లు చెప్తున్న విషయమే. సార్ చాలా ప్రాబ్లం కదా సార్, ఎంత ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తం, ధ్వంసం అవుతుంది. పిల్లలు సెక్యూరిటీ అనేది ఉండదు కదా వాళ్ళ లైఫ్కి. అంటే ఇప్పుడు ఉక్రెయిన్లో, తర్వాత పాలెస్టైన్లో మొత్తము ఆ విధ్వంసము చూస్తే మనకు భయం వేస్తుంది. ఉక్రెయిన్ అయితే చాలా ధనవంతమైన దేశం, అది అగ్రికల్చర్లో బెస్ట్ ప్రొడక్షన్ ఉన్న దేశం. నా కంట్రోల్లో ఉండాలని పుతిన్ మొత్తాన్ని కథం చేసేసాడు. సో అయితే దానికంటే దీనికి ప్రపంచం ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తుంది? ఇజ్రాయెల్ అనే దేశానికి చరిత్ర ఉంది కనుక. బైబిల్ అక్కడ నుంచి వచ్చింది, జీసస్ అక్కడ పుట్టాడు, అక్కడి నుంచి క్రిస్టియానిటీ పెరిగింది. క్రిస్టియన్స్ అంతా కూడా జ్యూస్ను తమ మూల వ్యక్తులుగా చూసుకుంటారు. ఈ ప్రాబ్లం ఉంది కనుక నేను ఆ వ్యాసంలో రాసింది ఏంటి అంటే, ఒకటి ముస్లిం దేశాలలో మతపర రాజ్యాలు ఉండడం అనేది, ఇస్లామిక్ థియోక్రసీ అంటాం ఇంగ్లీష్లో, ఉండడం అనేది భారతదేశంలో బీజేపీ కూడా హిందూ రాష్ట్రం ఎస్టాబ్లిష్ చేయడానికి అవి దోహదపడతాయి. నేను బీజేపీ హిందూ రాష్ట్ర ఆలోచనను నా జీవితం అంతా వ్యతిరేకించటాన్ని అరబ్ దేశాలలో ముస్లిం రాజ్యాలు నడవడం, వాళ్ళ ముస్లిం చట్టాల ప్రకారం వ్యవస్థ నడవడం, స్త్రీల మీద కంట్రోల్ ఉండడం, దాన్ని నేను సపోర్ట్ చేస్తే వీళ్ళని ఎట్లా వ్యతిరేకిస్తా? వీళ్ళు కూడా మత రాజ్యం కావాలంటున్నారు కదా, హిందూ రాష్ట్రం మేము తెస్తామంటున్నారు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత రాజ్యం మీద నా అంత రాసిన వాళ్ళు ఎవరు లేరు. నా పుస్తకాలు ఏది చూసినా నా వ్యాసాలు వందలాది వ్యాసాలు ఉన్నాయి. ఇది వీళ్ళు ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంది అంటే, నేను ఆ వ్యాసంలో మత రాజ్యాలను మనము సపోర్ట్ చేయడము, టెర్రరిజాన్ని మనం సపోర్ట్ చేయడము, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడే
విలువల్ని మనం కాపాడలేం. ఎక్కడ టెర్రరిజం ఉన్నా, ఎక్కడ మతరాజ్యాలు ఉన్నా వాటిని వ్యతిరేకించాలి. ఇది మేధావికి ప్రధాన కర్తవ్యం. ఇవాళ పాలెస్టీన్, ఇజ్రాయెల్ చాలా చిన్న ప్రజల, తక్కువ ప్రజల సమస్య. ఒక 140 కోట్ల భారతీయుల మీద మతరాజ్యం వచ్చిందనుకో, అప్పుడు నష్టపోయేది ఎవరు? దళితులు, శూద్రులు, ఆదివాసులు. 5,000 ఏళ్ళు మేము బానిసలుగా బతికాం. ఈ అగ్రకుల మేధావులకు అక్కడ ముస్లిం దేశాలలో ఏమున్నా మేము పట్టించుకోము, కానీ ముస్లిం మైనారిటీ ఉంటే వాళ్ళకు మేము ఇక్కడ సపోర్ట్ చేస్తాం. చేయండి, నేను చేశాను. నేను వాళ్ళతో ఒక పల్లెంలో అందరం కలిసి తినాలని ఉద్యమం నడిపాను. నేనే ముందుపడి, నేను గద్దర్ ముందుపడిన. మత కల్లోలలో 84లో నేను, కన్నబిరాన్, కేశవరావు జాదవ్ అనే ఆయన చనిపోయాడు. మేము చార్మినార్ దగ్గర ఒక సిక్ మిత్రుని గురుద్వారా అండ తీసుకొని వాళ్ళ ఇంట్లో మత కల్లోలం మధ్యరాత్రి జరగకుండా ఆపుకుందామని అక్కడ పన్నాం మేము. నేను 7 ఏళ్ళు ముస్లిం యూనివర్సిటీలో పనిచేసిన. వాళ్ళ పట్ల నాకు సానుభూతి లేక కాదు, కానీ మతరాజ్య లక్ష్యాలను మనం సపోర్ట్ చేయడము, ముస్లిం పిల్లల్ని వాళ్ళకు బురకా లేకుంటే స్కూల్కు పోనివ్వను అంటే చదువు బంధు పెట్టడము, ఇంగ్లీష్ మీడియం ముస్లిం పిల్లలు చదువుకోవద్దంటే నేను ఇంగ్లీష్ మీడియం ప్రచారం ఎవరికి చేస్తున్నా? అందరికీ. వీళ్ళెవరు చేయరు. ఇక్కడి కమ్యూనిస్టులు కానీ, ఇక్కడ నన్ను వ్యతిరేకించే ముస్లిం మేధావులు కానీ, కేరళ గవర్నమెంట్ కూడా దీనికి మీకేం సపోర్ట్ చేయలేదు? నాకు సపోర్ట్ చేస్తే నన్ను రమ్మనాలి కదా. పినరాయి విజయన్ నాకు తెలిసినోడు, ఇద్దరం కలిసి మీటింగ్లో 2 మీటింగ్లలో మాట్లాడినాం. అంటే వాళ్ళు కమ్యూనిస్టులు ఏమనుకుంటున్నారంటే పాలెస్టైనియన్ విముక్తి పోరాటాన్ని సపోర్ట్ చేయాలి. అది అమెరికా సామ్రాజ్యవాదం. ఇప్పుడు రాజన్న గ్రూప్ వాళ్ళు కూడా నన్ను పిలిచి, నేను వాళ్ళ మీటింగ్లో పోక దశాబ్దాలు అయింది, చాలా సంవత్సరాల నుంచి పోవట్లేదు. మావోయిస్టుల మీటింగ్లకు, ఎంఎల్ గ్రూపుల మీటింగ్లకు పోవట్లేదు. నేను ఆ వైలెన్స్ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఈ దేశంలో శ్రామిక వర్గ నియంతృత్వం పెడతానన్నదాన్ని నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది ఒప్పుకుంటే ఈ రాజ్యాంగం ఏమవుతుంది? మీరు వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొట్టి శ్రామిక వర్గ నియంతృత్వాన్ని తేవాలనుకుంటున్నారు. అటు బీజేపీ ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ రాజ్యాన్ని తీసుకురావాలని కదా. నేను రాహుల్ గాంధీతో కూడా కలిసి పోరాటం చేస్తున్నాను. నేను కాంగ్రెస్లో పదవులు పొందలేదు, కానీ అంబేద్కరు ఈ రాజ్యాంగాన్ని రాసి దాన్ని అమలు చేయడానికి 4 రకాల నియంతృత్వాలను వ్యతిరేకించాడు. ఒకటి మనుధర్మ నియంతృత్వం, వర్ణధర్మ నియంతృత్వం. రెండవది, ఆనాడు కమ్యూనిస్టు పార్టీలు ప్రపంచాన్ని ఆక్రమించుకుంటున్న రోజులు 47 నుండి మనం 49 మధ్య చూస్తే చైనా అప్పుడే సోషలిస్ట్ దేశంగా మారుతుంది. అంటే ఈ కమ్యూనిస్టులు నమ్మే ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్, శ్రామిక వర్గ నియంతృత్వం వస్తున్న రోజులు అవి. ఆయన దాన్ని వ్యతిరేకించాడు. ఎస్సీ ఎస్టీలకు, శూద్రులకు ఇది నష్టం అని చెప్పాడు. తర్వాత ముస్లిం డిక్టేటర్షిప్స్, ముస్లిం మతరాజ్య డిక్టేటర్షిప్ను ఆయన వ్యతిరేకించాడు. మొత్తం అరబ్ దేశాలలో ఈ రాజ్యాంగానికి కావలసిన సూత్రాలు ఎక్కడ దొరకలేదు ఆయనకు. ఆయన అన్నీ యూరోప్ దేశాల నుంచి తీసుకున్నాడు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా రాజ్యాంగాన్ని చదివాడు. ఆ తత్వవేత్తలు, ముస్లిం దేశాలలో ప్రజాస్వామ్య తత్వవేత్తలు పుట్టలేదు, వాటిని వ్యతిరేకించాడు. తర్వాత హిట్లర్ అప్పటికే నాజీ డిక్టేటర్షిప్ను తెచ్చున్నాడు. ఈ 4 డిక్టేటర్షిప్ను వ్యతిరేకించి ఆయన ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇవాళ దాని ద్వారా బతుకుతున్నా నేను కమ్యూనిస్టు శ్రామిక వర్గ నియంతృత్వాన్ని నమ్మను. అది వస్తే బ్రాహ్మణ నియంతృత్వం వస్తుంది నాకు తెలుసు. ఈ రాజన్న అదిలే విమలక్క లేదా అమరు వీళ్ళేమి కాపాడలేరు, మళ్ళా బ్రాహ్మణుల పూజ చేస్తారు వీళ్ళంతా. కనుక నీ అనేది ఏంటి అంటే, ఒక దూరదేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అన్ని నిజాలు నీకు తెలియవు, నాకు తెలియవు. నేను సాక్షులుగా చాలా విషయాల మీద రాస్తూ దీని మీద కూడా రాయాలి. ఒక వ్యాసం అన్న
నేను ఇంటర్నేషనల్గా అధ్యయనం చేసి రాయాలి కదా, రాశాను. నా అభిప్రాయం భిన్నంగా ఉంది. ఇద్దరు ప్రజలు అక్కడ బాధ్యతాయుతంగా అగ్రి అయ్యి 2 దేశాలు భూమిని ప్రాపర్గా పంచుకొని సెటిల్ కావాలని నేను రాస్తున్నాను. కాదు పాలస్తీనియన్లు ఒక్కరికే హక్కు ఉన్నదని మీరు అంటున్నారు. కనుక ఇది సరే, మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. అందరం కలిసి, లేదా నేను వ్యాసం రాసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టవచ్చు. ఇక్కడ కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడితే లెఫ్ట్లు, లిబరల్స్ ఎవరైతే పాలస్తీనియన్ నుంచి జూలందరిని ఎల్లగొట్టేసి మళ్ళా ఒట్టమన్ ఎంపైర్లో ఎట్లాగైతే 13, 14, 15 శతాబ్దాలలో ఎల్లగొట్టినట్టు, ఇప్పుడు దశాబ్దాల సమస్య కాదు కదా, శతాబ్దాల సమస్య. మళ్ళీ ఇప్పుడు ఎల్లగొట్టాలని మీరు అంటున్నారు. అది మంచిదా, లేదా ఇద్దరు కలిసి ఉండే నిర్ణయం మంచిదా? మనం చర్చిద్దాం. మీరు మంచిగా ఆర్గ్యూ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ మీరు అది కాకుండా నేను పత్రికల్లో రాస్తాను, మీరు సోషల్ మీడియాలో బూతులు తిడతారేమి? ఇదేమి లెఫ్ట్ వాదం, ఇదేమి ప్రోగ్రెసివ్లు, ఇదేమి లిబరల్ ఇంటలెక్చువలిజం? ముస్లిం యూత్ కూడా ఈయన జియనిస్టు అంటే, జియనిస్ట్ అంటే ఏంది? ఈ దుర్మార్గులైన జ్యూస్ను సపోర్ట్ చేసే అంతకవాది అని అర్థం. నాకు ఆ పేరు పెడతారు. తర్వాత ఇస్లామియోఫోబిక్ అంటే ముస్లిము వ్యతిరేక శక్తి. అరే, మీరు ముస్లింల పోరాటంలో ఎక్కడ లేరు, కానీ నేను ముస్లింలు మారాలి, మనలాగా ఉత్పత్తి పనిలోకి రావాలి, స్త్రీ పురుషులు సమానంగా రావాలి, ముస్లిం స్త్రీలు పురుషులు సమానంగా మసీదులో ప్రేయర్ చేయాలి అంటున్నా. అప్పుడే నేను రెస్పెక్ట్ చేస్తాను. కనీసం ప్రార్థన అవకాశం కూడా. మరి మొన్న మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేనేం చెప్పాను? తిరుపతి గుడిలో శూద్రులు, దళితులు, ఆదివాసులు పూజారులు కావాలని అంటున్నా. అక్కడ వేద పాఠశాలలో అందరికి ఓపెన్ హక్కు ఇవ్వండి, ఆర్ఎస్ఎస్ డిక్లేర్ చేయనియండి. ఆర్ఎస్ఎస్ నిన్నగాక మొన్న విజయవాడ పోయి హిందూ గుడులన్నింటినీ ప్రైవేట్ చేయమని అంటున్నారు. మరి హిందూ అంటే నువ్వు మాదిగా హిందూ అంటున్నావు, మాల హిందే, సాకలి హిందే, మంగళ హిందే, గొల్ల కుర్మలు హిందే, కమ్మలు హిందే, వాళ్ళందరూ పూజారులు కావద్దా? డిక్లేర్ చేయండి. చేయకుండా మీరు ఎట్లా చెప్తారు? ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఇది మాట్లాడిందా? మతం ఉన్నది, బ్రాహ్మణాధిపత్యం ఉన్నది. మీరు కూడా 100 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 ఏళ్ళు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరానికి. మీరు మతంలో అందరికీ పూజారి హక్కు కావాలని అడిగారా? నేను అడిగాను. అంబేద్కర్ ఆనాడు ఇంకో రకమైన పోరాటం చేశారు. ఇదేమి ఇంగ్లీష్ మీడియం కావాలని మీరు అడుగుతున్నారా? జగన్ పెడితే అక్కడ సిపిఐ, సిపిఎం వ్యతిరేకించింది. అక్కడున్న ఎంఎల్ గ్రూపులు, ఇదే రాజన్న గ్రూప్ కానీ, ఇంకో గ్రూప్ కానీ, మావోయిస్టు గ్రూపు, వరవర్రావు గ్రూప్, అదే గ్రూప్, వాళ్ళు ఎవరేం మాట్లాడలే, వ్యతిరేకించారు. ఎందుకు సార్? సమాజంలో ఇది అందరికీ ఉపయోగపడేదే కదా. వాళ్ళ ఆలోచన ఏంది? ఇంగ్లీష్ అనేది సామ్రాజ్యవాద భాష అట. ఏది బ్రిటిష్ ఉంటుంది, బ్రిటిష్ వలసవాద భాష. నిజమే. మరి ఇప్పుడు ఆధునికంగా అది చాలా అవసరం కదా పిల్లలకి. అది కూడా వదిలిపెట్టు. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? కమ్యూనిస్ట్ నాయకులందరూ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారా, తెలుగు మీడియం ప్రభుత్వ బళ్ళాలు చదివిస్తున్నారా? మీరు అదే మోసపూరిత పని చేస్తారు మీ కుటుంబాలలో. చంద్రబాబు నాయుడు అదే మోసపూరిత పని చేస్తాడు, పవన్ కళ్యాణ్ అదే మోసపూరిత పని చేస్తాడు. ఏదో ఒక నమ్మకం వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే మీరు ఎవరు సపోర్ట్ చేయరు. ఇవాళ నేను దానికోసం 35 ఏళ్ళు పోరాడితే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చింది, ప్రజలు బాగుపడే అవకాశం వచ్చింది. దాన్ని మీరు సపోర్ట్ చేయరు. కానీ నన్ను పిలవమని మిమ్మల్ని రాజన్న గ్రూప్ని అడిగినా, నేను విమలక్కని అడిగినా, ఏ మీటింగ్ అన్నా పిలవమన్నా. నిజానికి విమలక్కను 2018లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మేము ఫామ్ చేసినప్పుడు మాతో పనిచేసింది. వీళ్ళు దాంట్లో భాగస్వాములు. అప్పుడు మేము అనుకొని, నేను దానికి కన్వీనర్ని, గద్దరు కేసీఆర్ మీద పోటీ చేయాలి, విమలక్క సిరిసిల్లాలో కేటీఆర్ మీద పోటీ చేయాలని నేను డిక్లేర్ చేశాను. ఎందుకంటే విమలక్క పార్టీకి సిరిసిల్ల ఒకప్పుడు ఎన్నికల గడ్డ కూడా. కృష్ణయ్య అనే ఒక కార్మిక నాయకుడు అక్కడి నుంచి ఎన్నికయ్యాడు, నేను వెళ్ళి ప్రచారం చేశాను, ఎమ్మెల్యే అయ్యాడు. కనుక నేను శ్రీశైల, ఆమె ఆ ప్రకటన వచ్చిన తర్వాత నాతో నేను ఉండను అని చెప్పలేదు, మేము రాము అనేది. గద్దరేమో
రోజు నేను కేసీఆర్ మీద పోటీ చేస్తానన్నాడు, అది వచ్చిన తర్వాత నేను చేయనన్నాడు. అది అన్ని పేపర్లలో వచ్చింది, నేను బదనాం అయిపోయినా. విప్లవకారులకు ప్రజలు నమ్మే ప్రాక్టీసు సిద్ధాంతం ఉండాలి. మీరు ఈ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారంటే శ్రామిక వర్గ నియంతృత్వం అనేదాన్ని మీ సిద్ధాంతాన్ని తీసేయండి. ఓట్ల మీద మీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రండి. మీరు అండర్ గ్రౌండ్ యాక్టివిటీ లేదా మేము హింసను నమ్ముతామంటే నాకు తెలుసు. నేను అందులో విద్యార్థి దశ నుండి 96 వరకు పౌర హక్కుల సంఘంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసినాను. అది పనిచేయదు ఇప్పుడు. కనుక నువ్వు పాలెస్టీనియన్కు ఇవాళ ఇంత సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా మొత్తం వెస్టర్న్ కంట్రీస్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, మొత్తం పాలెస్టీనియన్ను అక్కడి నుంచి వెళ్ళగొట్టినా పర్వాలేదు కానీ ఇజ్రాయెల్ నిలబెడతామంటున్నారు. అది కూడా టోటల్గా తప్పు. ఇజ్రాయేల్కి ఆ దేశం ఒప్పచెప్తామంటున్నారు. ఇప్పుడు ట్రంప్, మోడీ, నెతన్యాహు ముగ్గురు మిత్రులు ఇజ్రాయెల్కి సపోర్ట్. దీన్ని ఆసరా చేసుకొని మీరు ఇక్కడ ముస్లిం యూత్ను రెచ్చగొట్టి ఇక్కడ ఏవో కార్యక్రమాలు మొదలు పెట్టిస్తే రేపు రాక పోరాడి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కొన్ని పౌర హక్కులకు విలువనిచ్చే పార్టీ అది వచ్చిందని ఇక్కడ మీరు మళ్ళా కార్యక్రమాలు మొదలు పెడితే ప్రొటెస్టులు, ధర్నాలు, ఊరేగింపులు మొదలుపెట్టి ఆ గవర్నమెంట్ను కూడా గందరగోళం చేస్తే రేపు బీజేపీ వాళ్ళు ఏమంటారు? బీజేపీ వాళ్ళు అలౌ చేయట్లే ఇక్కడ. అంటే ఎక్కడ కొద్దిగా పౌర హక్కులకు అవకాశం ఉంటే అక్కడ మేము ఆ అవకాశాన్ని దెబ్బతీసే రాజకీయాలు చేస్తామంటే తప్పు కదా. సపోర్ట్ చేసే వాళ్ళే అట్లా మాట్లాడితే ఇంకా బీజేపీ ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో ఇదే మావోయిస్ట్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ను లేపేసింది బాంబులు పెట్టి. అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను, జ్యోతిలో రాశాను, ఇది పద్ధతి కాదు. ఎంతో అంతో కాంగ్రెసే దేశంలో రాజ్యాంగం ఉండడానికి, పౌర హక్కులు బతుకుండడానికి, కోర్టులు బతుకుండడానికి ఇది చేసిందని దాని లీడర్షిప్ లేపేశారు. కానీ బీజేపీ ఉన్న కాడ మిమ్మల్ని మెసలనియట్లే. అది దాని మీద మీరు పోరాడగలిగే శక్తి లేదు. కొద్దిగా విసులుబాటు ఇచ్చిన దగ్గరనే మీరు వాళ్ళని వేసేస్తామంటే ఇప్పుడు అదే ఆలోచన. తెలంగాణలో నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇది ఎంత ఒక చిన్న వ్యాసం, మీరు ఒక వ్యాసం రాయొచ్చు. ఇది సోషల్ జస్టిస్లో రెచ్చగొట్టే మాటలు. కంచాయిలే ఇన్ని పుస్తకాలు రాసి ఇన్ని వ్యాసాలు రాసి ఎస్సీ ఎస్టీ బీసీల పక్కన ఇది ఉండి నా మీద ఆర్యవైశ్యులు యుద్ధం చేస్తుంటే మా ఇంటి చుట్టూ మా వదినే అన్న గడగడ వణుక్కుంటుంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు గారు. అదే మళ్ళా సిపిఎం చుట్టూ ఉన్న యూత్ వచ్చారు ఆనాడు. విమలకు వచ్చింది ఒకరోజు, నన్ను అరెస్ట్ చేసిన రోజు. నేను అనేది ఏంటి అంటే నేను నా విలువల ప్రకారం రాస్తా. నేను ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల గురించి రాస్తా. ప్రపంచంలో ఉన్న 160 కోట్ల ముస్లింల రక్షణ కోసం నేను రాయాల్సిన పని లేదు. వాళ్ళ ఖురాన్ ఉన్నది, వాళ్ళకి 56 దేశాలు ఉన్నాయి. ఇక్కడి ముస్లింలలో విదేశాల్లో చదువుకున్న మేధావులు ఉన్నారు. అలీగఢ్ ముస్లింల యూనివర్సిటీలో ఎప్పటి నుంచో బనారస్ హిందూ యూనివర్సిటీతో పాటు వచ్చింది అది. అక్కడ మేధావులు ఉన్నారు. ఈ శూద్రులలో గొల్లకుర్మ షెపర్డ్స్లో మేధావి అంటోడు పుట్టక ముందు ముస్లింలలో లక్షల మంది మేధావులు పుట్టారు. నేను వాళ్ళ రక్షణ నేనేం చేయాలి? బ్రాహ్మణుల రక్షణ నేనేం చేయాలి? రెడ్ల రక్షణ రెడ్ల రక్షణ నేను ఇవ్వాలి. ఎందుకు నిలబడ్డా? రెడ్లలో ఇంగ్లీష్ రాసే మేధావులు లేరు, దేశ స్థాయిలో లేరు, కమ్మలలో లేరు. మీరు ఎదగండి. మీరు కేవలము బంగ్లాలు కట్టుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి చిన్న రాజకీయ పార్టీలు నడిపితే అక్కడ మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్, నెతన్యాహు, మోడీ కలిస్తే ప్రపంచమే చాలా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చిన్న దేశమైన మామూలు దేశం, మామూలు టాలెంట్ కాదు అది. వాళ్ళ టాలెంట్ని తిట్టొద్దు కదా మనము. వాళ్ళు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే మనం వాడుకుంటే అది ఇంపీరియలిజము. అవును, కమ్యూనిస్టులు నువ్వు టెక్నాలజీ డెవలప్ చేయవు, ఒడ్లు ఎట్లా చల్లాలో నువ్వు చెప్పవు. ఇజ్రాయెల్ వాడు
చల్లడం చెప్తే నేర్చుకుంటే సామ్రాజ్యవాదము ఇంపీరియలిజం అంటే ఎట్లా బతుకుతాం? నువ్వు సెల్ ఫోన్ కనిపెట్టవు, టెక్నాలజీ ఎక్కడున్నా తీసుకోవచ్చు కదా. నువ్వు సెల్ ఫోన్ కనిపెట్టవు, కనిపెడితే తెచ్చుకొని వాడుకుంటే మీరు సామ్రాజ్యవాదం నువ్వు వాడుకుంటావు. ఇది ఇప్పుడు ముస్లిం దేశాలే చూద్దాం. ఇంతవరకు నా జీవిత కాలంలో 56 దేశాలలో కనిపెట్టిన కొత్త టెక్నాలజీ లేదు. ఉందా? నాకు చెప్పండి. అక్కడ కనిపెట్టింది మన దగ్గరికి వచ్చింది ఉందా? అమెరికాలో కనిపెట్టినవి ఉన్నాయి, బ్రిటన్లో కనిపెట్టినాయి, జర్మనీలో కనిపెట్టినాయి, ఫ్రాన్స్లో, చైనాలో కనిపెట్టినవి ఉన్నాయి. మరి మీరు ఎందుకు కనిపెట్టట్లేదు? నేను అనేది ఏంటంటే మీరు మతతత్వంలో మునిగి సైన్స్ను అభివృద్ధి చేసుకోవట్లేదు. అందుకు వెస్ట్ డామినేట్ చేస్తుంది. మీరు 1 కాదు 2 కాదు 56 దేశాలు, మీకు 56 దేశాలు ఉన్నాయి. ఇవాళ శూద్రులకు ఏ దేశం ఉంది ఇది కాకుండా? అందుకే అంబేద్కర్ 1948లో ఏమన్నాడంటే, జూలు ఇప్పుడు తమ సొంత రాజ్యంలో వచ్చి సెటిల్ అయినరు, నేను దాన్ని అభినందిస్తున్నా. ఆనాడు చాలా ఇట్లాగే గొడవ ఉంది. భారతదేశంలో జూలను తీసుకురావడం పట్ల కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ఉంది. మేధావి వర్గం అంతా జూలకు వ్యతిరేకంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. కానీ అంబేద్కర్ జూలను అక్కడ పెట్టడం, వాళ్ళ ప్రామిస్డ్ ల్యాండ్కు వాళ్ళు తెచ్చి సెటిల్ కావడాన్ని నేను సపోర్ట్ చేస్తున్నా. నేను అంతర్జాతీయ జూన్ కాను, కానీ ఇక్కడ నా దేశంలో పర్సిక్యూట్ అయ్యే నా ప్రజలకు జ్యూస్ లాగా నాది ఒక రాజ్యం ఇక్కడ రావాలి అన్నాడు. డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? అంబేద్కర్ వాదనను ఐలయ్య కొనసాగిస్తున్నాడు, అది తప్పు. ఎస్, నేను కొనసాగిస్తాను. ఎందుకంటే నేను ఇద్దరికి హక్కు ఉండమంటున్నా. ఆనాడు ఆ ప్లాన్ లేదు. కనుక ఈ సమస్య ఎట్లా అంటే, ఒక పెద్ద దేశం 150 కోట్లు ఉన్నాం ఇవాళ మనం కొత్తగా లెక్క తీస్తే రేపు వస్తే. ఈ దేశాన్ని 1 కోటి ప్రజల దేశంలో జరిగే దాంతో మొత్తం ముడిపెట్టి ఇక్కడున్న ప్రజాస్వామ్యాన్ని, ఇక్కడున్న పోరాటాన్ని అండర్మైన్ చేయడము నా లెఫ్ట్ లిబరల్ ఫ్రెండ్స్కి, ముస్లిం ఫ్రెండ్స్కి తగదు అని చెప్తున్నాను. మీరు వాళ్ళ పట్ల సానుభూతి చూపెట్టండి, నేను చూపెడతా. కానీ ఉట్టిగా చచ్చిపోతాను అని ఏడుస్తా. మేము ఈ దేశంలో సచ్చి ఉన్నాం. మా మీద ఏడిసి రాసినోడు లేడు, మాకు సొల్యూషన్ చూపెట్టినోడు లేడు. పూలే అంబేద్కర్ వచ్చేంతవరకు మా మీద, మా బతుకు బండలైన బతుకు మీద ఏడ్చి కూడా ఒక ముస్లిం మీద అవి రాయలే. అక్బర్ కాలంలో లేదు, అక్బర్ కాలంలో మాకు చదివియలే. అయినా మేము క్షమించినాం. ఎందుకు? మీరు మైనారిటీలు కనుక. ఎందుకు అంటే మీరు అట్లాంటి పరిస్థితులలో ఇక్కడున్న లెఫ్ట్ లిబరల్ లేదా ముస్లిం ఇంటలెక్చువల్స్ దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే నేనైతే వ్యతిరేకిస్తాను. అభిప్రాయాలు చెప్పుకుందాం. మీరు సోషల్ మీడియాలో గొడవ చేసి నన్ను మీటింగ్లకు పిలిచి నువ్వు బంద్ చేసుకోవడం అంటే ఏంది? నన్ను అవమానించడం కాదు. నీకేం మార్క్సిస్ట్ విలువలు ఉన్నాయి? మార్క్స్ లెనిన్ 2 పుస్తకాలు వ్యాసాల రూపంలో పుస్తకాలు రాశారు జ్యూస్ మీద. మార్క్స్ జూ, మీకు అది కూడా తెలియదా? జూ క్వశ్చన్కు పరిష్కారం ఏందో కూడా రాశాడు ఆయన. లెనిన్ ప్రపంచంలో అత్యధికంగా హింసకు, వేదనకు, చివరికి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటికి ఆయన లేడు, కానీ హాలోకాస్ట్ గురైంది జ్యూసే. మళ్ళీ సైన్స్ని కనిపెట్టింది వాళ్ళే. మార్క్సిజాన్ని కనిపెట్టింది జూనే, డార్విన్ జూనే, ఐన్స్టీన్ జూనే. మరి ముస్లిం దేశాలలో ఇంత మేధావులు ఎందుకు పుట్టట్లేదు? అంటే వాళ్ళు మతం సిద్ధాంతంలో అణిచేసుకొని జ్ఞానాన్ని అభివృద్ధి కానియట్లేదు. మరి శూద్రులలో, దళితులలో మేము మేధావులం కాదు, ఎందుకంటే మాకు చదివే రానియలే. కనుక నేను ప్రపంచాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్తున్నా. నేను ఏది చెప్పినా దళితులు, ఆదివాసులు, శూద్రుల దృష్టి నుంచి. దళితులు నువ్వెందుకు మా పక్షాన మాట్లాడేది, మేమే మాట్లాడుకుంటాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను శూద్రుల గురించి మాట్లాడతాను. నేను నా గొల్ల కుర్మల గురించి కూడా మాట్లాడతాను, నా గొర్రెల గురించి మాట్లాడతాను.
నా గొర్రెల గురించి రాసినప్పుడు మీకు మాంసం వస్తుంది కదా. ఎస్. మీరు చెప్పులు చేస్తే మేము నడుస్తున్నాం కదా. మీ చెప్పులు లేకుండా మేము కాళ్ళు బయట పెట్టలేమే గొర్రెలు కాసుకోవడానికి. మనకున్న సంబంధం అది. కనుక నేను అనేది ఏంటంటే వీళ్ళకి ఒకటే విజ్ఞప్తి, పాలెస్టైన్ ఇజ్రాయెల్ ఇష్యూ మనం సెటిల్ చేయగలిగేది కాదు. ఏ దేశం వాడు ఉండాలి, ఏ దేశం వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటే అయ్యేది కాదు. అది ఒక యుద్ధ వాతావరణం. అక్కడ 3 ముస్లిం మత దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక జూ క్రిస్టియానిటీకి పునాదులు వేసిన అబ్రహామిక్ జీవితాలకు రూపం కల్పించిన జూల ప్రాంతం ఇంకోటి ఉందాడ. దీనికి మొత్తం క్రిస్టియన్ దేశాలు అండగా ఉన్నాయి. క్రిస్టియన్ దేశాల అండగా ఎంత ఉన్నదో మీరు ఇజ్రాయెల్ పోయి చూస్తే తెలుస్తుంది. జీసస్ పుట్టిన ప్రతి అడుగు, ఆయన వేసిన ప్రతి అడుగులో చిహ్నాలు కట్టి పెట్టారు. ఎవరికి లేదు అట్లా. బుద్ధునికి మనం ఏం చేయలే. జీసస్కు అడుగడుగున చరిత్ర రాసి పెట్టారు. మనమేం చేయలే. వాళ్ళకు ఆ సంబంధం ఉంది. జ్యూస్కి క్రిస్టియన్లకి ఒకప్పుడు కొట్లాడుకున్న వాళ్ళే. జ్యూస్ అంతా క్రిస్టియన్ జీసస్ని గుర్తించలే, ఆయన ప్రాఫిట్ అని కూడా నమ్మలే. కానీ ఏది ఏమైనా ఇది ఒక యుద్ధము, అది ఆగాలి. అది ఆగాలంటే నేను అనేది 2 దేశాల ప్రతిపాదనను మన అందరం ప్రచారం చేయాలి. ఒకదాన్ని ఎల్లగొట్టి ఇంకోటి ఉంచుతామని ఉట్టిగా కథలు చెప్పుకుంటే అది మంచి సొల్యూషన్ కాదు. అది జరగదు కూడా, అది నష్టమవుతుంది. అందుకని ఇప్పటికైనా ఓకే, నన్ను మలయాళం మనోరమ పిలిచింది, వద్దన్నది. విమలక్క పిలిచింది, వద్దని మెసేజ్ పెట్టింది. కానీ అనేది ఏంటంటే ఐలయ్య గారి వాక్ అంత బలంగా ఉంది, జనంలో భయపడుతున్నారు వ్యతిరేక శక్తులన్నీ. ఇప్పుడు అట్లా భయపడము అనేది ఏదో చిన్నపిల్లలు మతతత్వవాదులు చేసుకుంటే, నా కండ్ల ముందటనే అస్గర్ అలీ ఇంజనీర్ అనే ఒక గొప్ప రచయితను, ఆయన ముస్లింలలో రిఫార్మ్ కావాలన్నాడు. నిజాం కాలేజీలో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ దగ్గరికి ఆయన వ్యతిరేక ముస్లింలు వచ్చి ఇక్కడ పొడిశారు. ముస్లిమ్సే. ఆయన వహాబీ ముస్లిం, అంటే దాంట్లో రిఫార్మ్ కావాలని అదొక సెక్ట్ ఉండే. ఇక్కడ పొడిశారు కత్తితో. నేను అక్కడే ఉన్నాను, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కనుక ఆ ఎమోషన్స్ సిద్ధాంత చర్చలో చాలా ఓపికగా రాత ద్వారా తిట్లకు దిగకుండా చేసుకోవాలి. సొల్యూషన్ చూసుకో. మాకు అది అవసరం. అంబేద్కర్ అనుభవించే తన పుస్తకాలు రాశాడు, నేను అందుకు సిద్ధపడే రాస్తున్నాను. కానీ నాకు బాధ ఎక్కడ వేస్తుంది అంటే, ఒక కమ్యూనిస్టు స్టేట్ పరిపాలించే స్టేట్, ఒక పెద్ద పత్రిక, దాని డైరెక్టర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడ అది జరిగినాక 2 రోజులకే ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నన్ను పిలిచి అవమానిస్తే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి? అవును, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? నన్ను పిలవకండి. మీ మీటింగులు నేను ఎన్నో మీటింగులు పెట్టుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నా, మీ పని మీద. కనుక ఇది నేను కరెక్ట్ అనుకోవట్లేదు. మీరు మారాలి, ప్రజలు మారాలి. నన్ను కన్విన్స్ చేస్తే నేను మారుతా. కానీ ఖచ్చితంగా భారతదేశంలో ముస్లింలకు రక్షణ ఉండాలి. కానీ వాళ్ళు మతతత్వ కంట్రోల్ కాకుండా ప్రజాస్వామ్య విలువల్లోకి రావాలి. లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేయడం కష్టం. స్త్రీలను బుర్కలు లేకుండా స్కూల్కి పోనీయమంటే కష్టం. అది నేను సపోర్ట్ చేయలేను. నేను చేసి బీజేపీని ప్రశ్నించలేను. కనుక ఒక రిఫార్మర్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతాయి. తన ఇల్లే ఒక సమస్య అవుతుంది. విప్లవకారుడు ఏదైనా చేయొచ్చు, పోయి ఎక్కడో బాంబులేసి వస్తాడు, ఇక్కడ ఇంట్లో ఏది ఉన్నదో అది చేస్తాడు. కానీ రిఫార్మర్ ఇల్లుని కూడా మార్చుకోవాలి. సంస్కరణ కదా, నీ చుట్టూ ఉన్నదాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళకు నేను పోనంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ పూజలకు నేను పోనంటే చాలా ఇబ్బందులు వస్తాయి. నా కులంలో వస్తాయి, ఇంట్లో వస్తాయి. కనుక ఇది నేను ముస్లింలకు రిఫార్మ్ మీలో జరగాలి, మీలో సైన్స్ పెరగాలి,
ఎస్సీ ఎస్టీ బీసీలతో అన్ని రంగాల్లో కలిసి తిరగాలి, అక్కడ స్త్రీ పురుష సమానత్వం ఉండాలి. మతపర రాజ్యం ఎక్కడున్నా నేను వ్యతిరేకిస్తాను. రైట్. సో అది నా వాదన. ఇజ్రాయెల్ పాలెస్టీన్ పట్ల మళ్ళీ చెప్తున్నా నేను, మీరు మీ అభిప్రాయాలు మీరు రాయండి, నా అభిప్రాయాలు నేను రాస్తాను. ఇద్దరం కలిసి మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకో. కానీ దాడులకు అవకాశం ఉండే శక్తులను ప్రోత్సహిస్తే నేను చచ్చిపోవచ్చు. నన్ను ఆర్యవయసులో కూడా చంపుతామన్నారు. అంతకుముందు వైఎం నాట్ హిందూ రాసినప్పుడు చంపుతామన్నారు. ఇప్పుడు 72 ఏళ్ళకి నేను భయపడతానా? నేను 43, 44 భయపడకుండా వైఎం నాట్ హిందూ రాసిన కనుక ఇది కరెక్ట్ కాదు. ఈ దేశంలో మనం కాన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, ఈ దేశంలో సెక్యులర్ విలువల్ని కాపాడుకోవాలి, ఈ దేశంలో స్త్రీ పురుష సమానత్వాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలో ఇంగ్లీష్ విద్య ప్రతి ఇంటికి, ముస్లిం, దళిత్, ఆదివాసీ, శూద్ర, బ్రాహ్మణ్, బనియా అన్ని ఇళ్ళకు ఇంగ్లీష్ పోయి సమానత్వం రావాలి. అప్పటి వరకు నేను పోరాడుతూనే ఉంటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.